ఉద్యోగ ధర్మం మాటన గుట్టు చప్పుడు కాకుండా జరిగే ఒక ప్రొఫెషనల్ పైశాచికం పేరు టేప్ వామ్ థెరపీ. కడుపులో పురుగుల్ని పెంచుకోవడం, నాజూకైన శరీరాన్నిచ్చే ఈ వైద్య ప్రక్రియ ఇప్పుడు విమానాల్లో ఉద్యోగం చేసుకునే ఎయిర్ హోస్టెస్లకు సైతం పాకిపోయిందా? చేసే ప్రతి పనిలోనూ వ్యాపారాత్మక ధోరణే కనిపిస్తున్న ఈ రోజుల్లో సన్నగా నాజూగ్గా జీరో సైజుల్లో కనిపించడానికి ఇంతటి జుగుప్సాకరమైన థెరపీలకు దిగజారాలా? కాంక్రీట్ జంగిళ్లనబడే మహానగరాలు, అందులో జనాల యాంత్రికమైన బతుకులు A to Z టోటలీ పక్కా కమర్షియల్. కాసులు కురుస్తాయన్న నమ్మకం కలిగితే చాలు సొంత శరీరాన్ని సైతం సూదిపోట్లకు గురి చేసుకునేంతటి బరితెగింపు. ఇక్కడో బరువైన సాపత్యాన్ని చూద్దాం. మొయ్యలేనంత భారీ శరీరం, చూడ్డానికే వికారంగా కనిపించే స్థూలకాయం, అద్దంలో చూసుకోవాలంటేనే భయం. బయటి ప్రపంచం తన్ని చూసి నవ్వుతోందన్న ఆత్మ న్యూన్యతే సగటు మనిషిని వేధిస్తున్న అనేకానేక ఈతి బాధల్లో ఇది కూడా ఒకటి. మానసిక సౌందర్యం కంటే నాజూకైన శరీరమే ముఖ్యమనుకునే సాదాసీదా సైకాలజీని కాసేపు పక్కకు పెడితే కస్టమర్లే దేవుళ్ళు అనుకునే కమర్షియల్ సెక్టార్లో కూడా ఇప్పుడు మల్లెతీగల్లాంటి సన్నటి సొగసైన శరీరాలకే పెద్దపీట. విమానయాన సంస్థల్లో అయితే సన్నబడ్డం అనేది అక్కడి సిబ్బందికి మ్యాండేటరీ. కొన్ని ఎయిర్లైన్ సంస్థలు ప్యాసింజర్లను ఆకర్షించడం కోసం తమ ఎయిర్ హోస్టెస్లను బలవంతంగానైనా సన్నబరిచే ప్రయత్నాల్లో పడ్డాయి. ఇందుకోసం వాళ్ళు ఆశ్రయించే ప్రయోగం పేరు టేప్ వామ్ థెరపీ. శరీరాల్లోకి లద్దె పురుగుల్ని ప్రవేశపెట్టడం. ఇదో చట్టవిరుద్ధమైన ఆధునిక వైద్య ప్రక్రియ. శరీర బరువు తగ్గించడం అనే డైట్ టెక్నాలజీ ఒక లాభసాటి వ్యాపారంగా మారిపోవడంతో రకరకాలైన కొత్త పద్ధతులు అమల్లోకి వస్తున్నాయి. అత్యంత గోప్యంగా జరిపే టేప్ వామ్ ట్రీట్మెంట్ ని ఇప్పుడు విమాన పరిచారికలు, అదే ఎయిర్ హోస్టెస్లు కూడా ఆచరించేస్తున్నారన్నది వినిపిస్తున్న విషాద వార్త. కొన్ని జంతువుల కండరాల నుంచి తీసిన అండాల్ని ప్రత్యేక పద్ధతుల్లో పొదిగిన తర్వాత గోళీల సైజులో ఫామ్ అయ్యే వీటిని ఆహారంతో కలిపి తీసుకుంటారు. శరీరం లోపలికెళ్లే ఈ లద్దె పురుగులకు మనిషి కంటే రెట్టింపు రోగనిరోధక శక్తి ఉంటుంది. ఆస్తమా, ఎలర్జీ లాంటి రోగాలకు సైతం ఇదే తిరుగులేని ఔషధం. ఆహారంలోని కొవ్వును తానే ఆరగించడం వీటికున్న ఇంకో స్పెషాలిటీ. టేప్ వామ్ గోళీలు తిన్న వెంటనే ఆటోమేటిక్ గా బరువు తగ్గిపోతారు. అది ఎంత వేగంగా అంటే శరీరంలో జరిగే మార్పులు కంటికి కనిపించేంత స్పష్టంగా కొన్ని గంటల్లోనే ఫలితాన్ని చూడొచ్చు. ఇవాల్టి వరకైతే ప్రపంచంలో ఉన్న డైట్ టెక్నిక్స్ లోకెల్లా ఇదే మోస్ట్ పవర్ఫుల్. వేగంగా బరువు తగ్గడం, తద్వారా శారీరక చైతన్యం పెరగడం ఈ టేప్ వామ్ థెరపీ నుంచి దొరికే స్పష్టమైన లాభాలు. పాముల్లా పెరిగే వీటి గరిష్ట పొడవు 40 అడుగులు. వీటికంటూ ప్రత్యేకంగా జీర్ణ వ్యవస్థ ఉండదు. మన పేగుల్లోనే వాటి కోసం ప్రత్యేకంగా చేంబర్స్ కట్టుకుని అక్కడే తిష్ట వేసు కూర్చుంటాయి. సర్జరీ చేసైనా సరే ఎప్పటికప్పుడు వీటిని బయటికి తోడేయాల్సిందే. టేప్ వామ్ థెరపీని రిపీటెడ్ గా చేసుకుంటే అది మనిషి శరీరాన్ని దురాక్రమించి చివరకు ప్రాణాలకే ఎసరు పెట్టేస్తుంది. నాజూకైన శరీరం కోసం మరీ ముచ్చట పడిపోయి ఈ ఏలిక పాముల వైద్యానికి ప్రాణాలు అర్పించుకున్న వాళ్లకు లెక్కే లేదు. ఈ టేప్ వామ్స్ తో మనిషికి ఎంత లాభమో అంతకు 4 గింతల నష్టమూ ఉందని డాక్టర్లే ధృవీకరిస్తున్నారు. ఖచ్చితంగా చెప్పాలంటే చావును కొని తెచ్చుకోవడానికి 1001 మార్గాలుంటే వాటిలో ఇది ఒకటి. కస్టమర్లను ఉల్లాసపరచాలన్న ఏకైక వ్యాపార సూత్రం కోసం ఎయిర్ హోస్టెస్ల కడుపుల్లోకి రాక్షసుణ్ణి ప్రవేశపెడుతున్న వృత్తి సూత్రాలు ఆ తర్వాత వచ్చే ప్రమాదాల గురించి వాళ్ళని ఆలోచింపచేయవు. మరి జరిగే ఈ విషపురుగు ప్రయోగాలకు చెక్ పడే మార్గమే లేదా? బివేర్ ఆఫ్ టేప్స్ అండ్ టేప్ వామ్స్.